గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మా సాటి కళాకారులకు కళాబంధనములు. నేడు పోతవారి గ్రామమున ఇంత సభ జరగటానికి ముఖ్య కారకులు, గౌరీనీయులు, పెద్దలు, కీర్తిశేషులైనటువంటి మాడుగుల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ ఈ కార్యక్రమం 7వ వర్ధంతి సందర్భమున వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాన్లు, బంధుమిత్రులంతా కలిసి అన్నదానముతో, హరినామస్మరణతో శ్రీ శ్రీ మహాపతివ్రత సాసవుల చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడింది. కాను మా కత్తందు కానీ, ఆర్మనందు కానీ, తపలందు కానీ, తాళమందు కానీ, కాలి గజ్జి అందు కానీ, మా నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పులు వచ్చినా మీ కన్నబిడలే మన్నించి కథను జయప్రం చేసి మాడుగుల వెంకటరమణ గారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాది రాయలసీమ మదనపల్లి అండి. గౌరవనీయులు, పెద్దలు, మా ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులైనటువంటి సుధీర్ సార్ వారి విన్నపంతో మేము వారి మాటకు అడ్డు చెప్పకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారి తండ్రి గారైనటువంటి 7వ వర్ధంతి సందర్భమున మా తండ్రి గారికి ఇలాంటి నాటకం మా గ్రామంలో వేయించాలని ఎంతో పట్టుబట్టి మమ్మలను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం జరిగిందండి. ఇటువంటి వీధి నాటకములు ఈ గ్రామమందున కొత్త కావచ్చు. అయితే మేము ఈ మహాపతివ్రత అయినటువంటి సాసవుల చిన్నమ్మ చరిత్ర మరియు చెంచు నాటకము, నరసింహస్వామి కథ, దేశింగరాజు కథ, బ్రహ్మయ్య గారి జీవిత చరిత్ర, కోలాటము, చెక్కభజన, కీలుగురములు, మా కళాకారులు 15 కళారూపాలు నేర్పించినటువంటి మా బృందము. ఇటువంటి బృందాలకు ఎంతో వినయ విధేయతలతో, మంచి చెడ్డలతో విద్యను నేర్పించినటువంటి గురువునండి నేను. అయితే ఇక్కడికి ఇంత దూరం కూడా నేను ప్రయాణం చేయలేను. అయినా మా సార్ వారి ఆజ్ఞ ప్రకారముగా వారికి అడ్డు చెప్పకుండా ఇంత దూరం వచ్చామంటే ఆ పరంధాముడు, ఆ దేవదేవుడు, ఆ కళామ తల్లి నాకు తోడు నీడ ఉంది కాబట్టి ఇంత దూరం కూడా ప్రయాణం చేశాను. కాబట్టి ఇక్కడ చేరినటువంటి ప్రతి తల్లి, తండ్రి, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, సాటి కళాకారులు, కళా పోషకులు, కళా అభిమానులు ఈ కథను చూసి మీ ఆనందింపవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ఆచారం ఉంది లేదు మాకు తెలియదు. అలనాడు దేవదేవుడైన కథ నరసింహస్వామి దేవదేవుడైనటువంటి మద్దిలేటి స్వామికి పూజ చేసినటువంటి మహామంగళార తట్ట సభలోకి వస్తున్నది. భక్తాదులు మద్రాస్ కావాలంటే విజిటింగ్ కార్డులు వస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా మద్రాస్ కావాలన్నా ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క హారతి తీసుకొని మీకు తోచినటువంటి కానుకలు సమర్పించవలసిందిగా మరి కోరుకుంటున్నాం. అధికారమునకు పండుకున్నది చిలపబండమ్మా దేవి పండమ్మా
గోవింద